బయటకు వచ్చే అవకాశం ఉందా? ఒక లిక్కర్ స్కామే కాదు, ఇందాక మనం అనుకున్న రకరకాల స్కామ్లు తర్వాత పాతవి కూడా బయటకు వస్తాయిగా. అప్పుడున్న ఆ సూట్ కేసు కంపెనీలు, సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఇవన్నీ ఉన్నాయి కదా, అవి కూడా మొదలవుతాయి, మూవ్ అవుతాయి కదా. ఇన్నాళ్ళు అంటే ఏదో ప్రొటెక్షన్లో ఉన్నాడు, ఇప్పుడు ఆ ప్రొటెక్షన్ ఇప్పుడు ఉంటుందని నేను అనుకోవట్లేదు. చాలామంది అంటున్నారు ఆయనకేం కాదు అంటున్నారు, కానీ నేను నమ్మట్లేదు. సో ఏం కాదు అని ఆయనే నమ్మట్లేదు. అదే లోపలికి వెళ్తే మళ్ళీ బయటకు వచ్చే అవకాశం ఉంటుందా, లేకపోతే మరో మధు కూడా అవుతాడా? వెంకటకృష్ణ గారు బాగా గమనించండి, ఆంధ్రప్రదేశ్ లో 2019 నుంచి 2024 మధ్యలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యంతో వ్యాపారం చేసినటువంటి సందర్భంలో ఉన్న బ్రాండ్లు సౌత్ ఇండియాలో ఎక్కడా లేవు, ఏ పక్క రాష్ట్రాల్లో కూడా లేవు. పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి బ్రాండ్లు ఈ రాష్ట్రంలో లేవు. ఒకే ఒక్క రాష్ట్రంలో యూనిక్ గా ఈ రాష్ట్రంలో దొరికాయి. మీరు ఇందాక పెద్దలు చెప్పినట్టు 53% స్టేక్ ఉన్నటువంటి ఒక నోటిఫైడ్ బ్రాండ్స్, పాపులర్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి 70 ఏళ్ళ నుంచి ఎప్పుడో 200 సంవత్సరాలు 300 సంవత్సరాల ముందు పుట్టినటువంటి ఫారిన్ బ్రాండ్లు కూడా ఇండియాలో ఈ రోజు ఎక్కడ పడితే అక్కడ అమ్ముకుంటున్నారు, మాల్స్ పెట్టి అమ్ముకుంటున్నారు. అవి ఎక్కడైనా దొరికేటివి. 70 ఏళ్ళ నుంచి ఇండియాలో కూడా దొరుకుతున్నాయి, ఆంధ్రప్రదేశ్ లో కూడా దొరుకుతున్నాయి, మారుమూల గ్రామాల్లో కూడా దొరికేటివి. అవి ఎందుకు ఆగిపోయినాయి అన్న దాని మీద మొట్టమొదటి ప్రశ్న. ఎందుకంటే వాళ్ళు చాలా పర్ఫెక్ట్ గా వ్యాపారం చేసుకునేటోళ్ళు, వీళ్ళు అడిగిన ముడుపులు వాళ్ళు ఎటువంటి పరిస్థితులు ఇచ్చే అవకాశం లేదు, వాళ్ళు ఇవ్వను కూడా ఇవ్వరు. కాబట్టి వీళ్ళు ఆంధ్రప్రదేశ్ లో మనకు వ్యాపారం కుదరదు కాబట్టి వాళ్ళు ఆపేశారు మొట్టమొదటిది. మీరు ఇందాక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురించి మాట్లాడే సత్యమూర్తి గారు కానీ మీరు కానీ మాట్లాడేటప్పుడు మీరు ఈ కేసులో పర్టికులర్ గా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ఆర్ లిక్కర్ మాఫియా ఏమందామో దానికి సంబంధించి ఒక ఆంధ్రప్రదేశ్ కు పరిమితం కాలేదు. ఈ ఆంధ్రప్రదేశ్ కు మద్యం తయారీ కంపెనీలకు సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా ఒరిస్సాతో ముడిపడి ఉన్నాయి, తెలంగాణతో ముడిపడి ఉన్నాయి, తమిళనాడుతో ముడిపడి ఉన్నాయి, ఆంధ్రతో ముడిపడి ఉన్నాయి. కేవలం కర్ణాటక అంటే కేరళ మాత్రమే ముడిపడలేదు. ఇప్పుడు తమిళనాడులో టస్మాక్ అని ఉంది. టస్మాక్ మీద 1000 కోట్ల స్కామ్ దేని మీద ఈడీ రైడ్ చేస్తుంది? కేవలం బాటిల్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద మాత్రమే స్కామ్ చేస్తుంది. బాటిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ, ప్రొడక్షన్ ఇచ్చిన బాటిల్ కొన్నవి ఎక్కువ కంపెనీలు, సేల్స్ చూపించింది తక్కువ. మిగతా బాటిల్ ఎక్కడా? ఆ బాటిల్ ఒరిస్సాకు వచ్చాయి, ఆంధ్రాకు వచ్చాయి. ఆంధ్రాలో బాట్లింగ్ కంపెనీల దగ్గర లిక్కర్ సేల్స్ బాట్లింగ్ ఇండెంట్ తక్కువ, సేల్స్ ను దాచిపెట్టారు. ఇదంతా కూడా ఇంటర్నల్, అటు ఒరిస్సా, ఇటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అండ్ తెలంగాణకు సంబంధించిన వ్యవహారం ఇదంతా కూడా. దీంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పాత్ర చాలా సీరియస్ గా ఉండిపోతుంది. ఎందుకంటే ఇందాక మీరు రేజ్ చేసిన చాలా వ్యాలిడ్ పాయింట్. గత కేసులు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డికి ఇచ్చింది కండిషన్ బెయిల్, ఆయనకేమి రిలాక్స్డ్ బెయిల్ కాదు అది. ఆయనకు దక్కిన ప్రతి బెయిల్ కూడా కండిషన్ బెయిల్ ఇచ్చారు. తర్వాత లేటర్ ఆన్ ఒక్కొక్కటి ఆయన రిలాక్స్ చేసుకుంటా వచ్చారు, పిటిషన్లు వేసుకుంటా రిలాక్స్ అయ్యాడు ఆయన. అంతే తప్ప అట్ ది టైమ్ ఆఫ్ ది ఇష్యూయింగ్ ద బెయిల్ అన్ని కండిషనే, సీరియస్ కండిషన్. ప్రతి శుక్రవారాలు, ప్రతి సోమవారాలు, ప్రతి మంగళవారాలు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఏం వెళ్ళాలని కండిషన్స్ ఫ్రేమ్ చేసి ఇచ్చినటువంటి బెయిల్స్ అవంతా కూడా. ఈ రోజు 2024 ప్రభుత్వం రాగానే ఈ దరిద్రమైన బ్రాండ్లన్నింటినీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం బ్యాన్ చేసేసి నోటిఫైడ్ బ్రాండ్లు, పాపులర్ బ్రాండ్లను ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ తిరిగి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మీరు నమ్మరు వెంకటకృష్ణ గారు, 40 లారీలు ఆంధ్రప్రదేశ్ మొత్తం 40 లారీలు మొట్టమొదటి ఫేజ్ లో కింగ్ ఫిషర్ బీర్లు వచ్చాయి. మొదటి రోజు రాత్రికి మొత్తం హాంఫట్. నేను అనేది అదే కాదు సాగర్జీ, నేను అనేది ఏంటంటే ఇవన్నీ చర్చిస్తూనే ఉన్నాం, దర్యాప్తులో బయటకు వస్తూనే ఉన్నాయి. లిక్కర్ ఎలాగా మూవ్ అయింది, వీళ్ళు ఎలా డిస్టిలరీలు ఏంటి, వీళ్ళు బ్రాండ్లు ఏంటి, ఇవి మాట్లాడుతూనే ఉన్నాం. ఇప్పుడు ఆయనను అరెస్ట్ చేస్తే జైలుకి వెళ్తే మళ్ళీ బయటకు వస్తాడా అనేది నా పాయింట్, డైరెక్ట్ పాయింట్. ఎందుకంటే చాలా కేసులు 5 ఏళ్లలో జరిగిన రకరకాల స్కాములు ఉన్నాయి కదా, అవన్నీ ఏమవుతాయి తర్వాత ఇప్పుడు ఇందాక మీరు నేను అన్నదాన్ని మీరు కోట్ చేశారు, గత ఈడీ కేసులు, సిబిఐ కేసులు.
సో ఇవన్నీ క్రోడీకరించినప్పుడు మళ్ళీ బయటకు వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది అనేది నా పాయింట్. నేను అదే చెప్తున్నా వెంకటకృష్ణ గారు, మీరు మంచి వ్యాలిడ్ పాయింట్ చేశారు. నేను ఎందుకని కండిషన్ బెయిల్ ఎందుకు చెప్పాను అంటే, నువ్వు తిరిగి ఎటువంటి నేరానికి పాల్పడకూడదు, నువ్వు సాక్షిని ప్రభావితం చేయకూడదు, ఇవన్నీ కండిషన్స్, ఇవన్నీ కూడా వాటిని వైలేట్ చేసి ఇతను తిరిగి ఇంత పెద్ద స్కామ్ లో గనక ఇరుక్కుంటే, ఇవన్నీ సాక్ష్యాలు చూడండి, మీరు ఇచ్చినటువంటి కండిషన్ బెయిల్స్ 100% ఇవి వైలేట్ చేశాడు. ఈ రకమైన తిరిగి మళ్ళీ ఇదే రకమైనటువంటి హ్యాబిచువేటల్ క్రిమినల్ అంటారు వీళ్ళందరినీ కూడా, అంటే అలవాటు పడినటువంటి క్రిమినల్ వీళ్ళు నేరానికి, ఆర్థిక నేరాలు చేయడానికి అలవాటు పడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మీరు ఆలోచించినటువంటి బెయిల్ వల్ల ఈరోజు తిరిగి వీళ్ళు సమాజంలోకి వచ్చి ఈ రకమైనటువంటి వందల వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు ప్రజల సొత్తును, ప్రభుత్వం సొత్తును దోచుకున్నారు. మీరు ఈ బెయిల్స్ క్యాన్సిల్ చేయండి, ఈ కేసులో ట్రయల్ స్టార్ట్ చేయండి, ఇది స్టేట్ కి సంబంధించిన వ్యవహారము, ప్రజలకు సంబంధించిన జరుగుతుందా, అది ఆచరణ సాధ్యమైన జరుగుతుందా? ఎందుకంటే ఇప్పటి వరకు జరగలేదు. రఘురామ కృష్ణరాజు గారు లాంటి వాళ్ళు చాలా మంది పోరాడారు కదా, జరగలేదు కదా, ఇప్పుడు జరుగుతుందా? అంటే రఘురామ కృష్ణరాజు గారి కేసు సంథింగ్ డిఫరెంట్. ఆయన మీదే ఛార్జెస్ ఫ్రేమ్ చేశారు వీళ్ళు. నో ఆయన మీద కేసు కాదు నేను అనేది, మీరు పొరపాటు విన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు చేయాలని ఆయన కేసులో వేశాడు కదా, అయినా కోర్టుల్లో అది జరగలేదు. ఆయన బెయిల్ రద్దు చేయడం అలాంటిది జరగలేదు. గ్రౌండ్స్, మీ ప్రశ్న నాకు అర్థమైంది. ఆయన పోయిన గ్రౌండ్స్ ఏంటంటే నాట్ టు అటెండ్ ద కోర్ట్ అనే దాని మీద వెళ్ళాడు ఆయన. బట్ లోయర్ కోర్ట్, ట్రయల్ కోర్ట్ అతనికి రిలాక్స్ ఇచ్చింది. ఏమని, నేను మా ముఖ్యమంత్రిని, నాకు రావడం కుదరదు అంటే లోయర్ కోర్టు, ట్రయల్ కోర్టు 100 పిటిషన్ దానికి అలో చేసేసి ఆబ్సెంట్ పిటిషన్ అలో చేసింది ఆయన. ఇక్కడ అది కాదు ప్రశ్న, అది కాదు. ఇక్కడ ఏంటంటే, మీరు ఏ కండిషన్స్ మీద అయితే బెయిల్ ఇచ్చారో ఆ కండిషన్ వైలేట్ చేసి తిరిగి ఆర్థిక నేరాలకు ఇతను పాల్పడ్డాడు. ఇప్పుడు మీరు వైలేట్ చేయడం వల్ల జరిగింది కాబట్టి మీరు అతని బెయిల్ క్యాన్సిల్ చేసి ఆ కేసులతో పాటు ఈ కేసుతో పాటు అన్ని కలిపి విచారించి ఇతను మొత్తం ట్రయల్ మొదలు పెట్టేదానికి